లింబాద్రికి వినతి పత్రం అందించారు. ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాక్ డోర్ ద్వారా సీట్లను లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇల్లీగల్ గా సీట్లను అమ్ముకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి మండలి సొంత మనుషులను దోస్తులుగా వీసీలుగా నియమించిందన్నారు. వీసీ ఏర్పాట్లకు కోట్లలో పార్టీ ఫండ్ ఇవ్వాలని ప్రచారం జరుగుతుందని చెప్పారు. సీనియారిటీ ప్రకారం నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే వారికి వీసీలుగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదైతే బి కేటగిరీలో వసూలు చేసినటువంటి పైసలన్నింటిని కూడా ఇల్లీగల్ గా వసూలు చేయడం జరుగుతుంది. అలాంటి కళాశాలల యొక్క పర్మనెంట్ల మొత్తం కూడా పర్మిషన్ల మొత్తం కూడా తీసేయాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరిగింది. నిరుపేదలైనటువంటి చదివే లక్ష్యంగా మేము చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటారో వారి యొక్క కోరికలకు అడ్డుకట్ట వేసే విధంగా ఈ రోజు ఈ యొక్క యాజమాన్యాల యొక్క స్థితి ఉందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ